సరే మీ క్యాండిడేట్ ఎవరైతే ప్రత్యర్థి గురించి మీరు మాట్లాడని అంటున్నారు, మీరు అంటున్న రేవంత్ రెడ్డి డీకే అరుణ జాతీయ ఉపాధ్యక్షురాలు పదవి తెచ్చుకున్నారు కానీ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి జాతీయ హోదా తేలేకపోయింది. ఇంకా ఏం మాట్లాడతారు అరుణమ్మ గారు అని ఆయన మీడియా ముందు ఆయన పిసిసి అధ్యక్షుడు ఇన్ని సంవత్సరాలు దాదాపు ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినాక పిసిసి అయ్యిండు ఎంపీ అయ్యిండు మన కాజగిరి ఈడ ఓడిపోయిండు ఎంపీ అయ్యిండు. ఆయన మామూనార్కి ఏం చేసిండు అపోజిషన్లో ఉండగా చెప్పమని రాదు. ఏ ప్రాజెక్టు కోసం ఎప్పుడైనా గుట్లాడిండా? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు గురించి ఇంత మాట్లాడుతున్నాడు కదా, ఏ రోజైనా పాలమూరు రంగారెడ్డి గురించి ఒక చిన్న ఉద్యమం కానీ ఒక పోరాటం కానీ ఆ ప్రాజెక్టు కోసం కావాలనేటటువంటి ఒక ఇది కానీ ఎక్కడైనా ఒక రిప్రజెంటేషన్ కానీ ఎప్పుడైనా ఉందా? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఈరోజు ఉన్నది అంటే డీకే అరుణమ్మ యొక్క కృషి వల్ల ఉన్నది. డీకే అరుణమ్మ కమిట్మెంట్తో రిటైర్డ్ ఇంజనీర్స్ ఫోరం అంతా కూడా ఎప్పుడైతే నెట్టంపాడు, కల్వకుర్తి, భీమా, కోయిల్సార్ ప్రాజెక్టులు పూర్తవుతున్నాయి అయితే ఈ కొన్ని రోజుల నెక్స్ట్ ఈ మహబూబ్ నగర్ పార్లమెంట్లో ఈ 7 నియోజకవర్గాల్లో కూడా పెద్ద ఎత్తున వలసలు ఉన్నాయి. సో ఇది కొంచెం అప్పర్ ఏరియాలో ఉంది, పైన అప్ ఏరియాలో ఉంది. సో దీనికి ప్రత్యేకంగా జూరాల నుంచి వాటర్ తీసుకొని ఈ 7 నియోజకవర్గాలకు నీళ్లు అందిస్తూ పక్కన ఉన్నటువంటి పరిగికి అదేవిధంగా ఇటుపక్క ఉన్నటువంటి నల్గొండ దేవరకొండకు నీళ్ళు ఇచ్చే విధంగా 10 లక్షల ఎకరాలకు ఆ రోజు డిజైన్ చేసిండ్రు, ప్రాజెక్ట్ రిపోర్టు తయారు చేసిండ్రు. ఆ రిపోర్టుని ఎట్టి పరిస్థితుల్లో మీరు శాంక్షన్ చేయిస్తేనే మేడం ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో కూడా వలసలు ఉండవు, సాగునీరు అన్ని పొలాలకు అందుతుంది, అప్పుడే ఈ జిల్లా సస్యశ్యామలం అవుతుందని రిటైర్డ్ ఇంజనీర్స్ ఫోరం వాళ్ళు పదే నన్ను ప్రోత్సహించిన తర్వాతనే ఆ ప్రాజెక్టు గురించి పట్టుబట్టి కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర నేను ఆ రోజు దాని సర్వే కోసం జీవో ఇప్పించిన. అంతటి తెలంగాణ ఉద్యమంలో కూడా అందరూ దాన్ని వ్యతిరేకించినారు, ఆంధ్ర ఆఫీసర్స్ అందరూ వ్యతిరేకించినారు. కిరణ్ కుమార్ రెడ్డి గారికి చెప్పిన ఇది మా ప్రాంతం యొక్క వెనుకబాటుతనంలో ఉన్నటువంటి జిల్లా సమస్య, ఈ జిల్లాలోనే మేమందరం సస్యశ్యామలం కావాలి, మా ప్రాంతం అంటే ఈ ప్రాజెక్టు కావాలి, మీరు ఇప్పటికిప్పుడు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అదంతా కావడం కష్టము, సర్వే కోసం శాంక్షన్ తీసుకోండి అని చెప్పినారు, నాకు సలహా ఇచ్చినారు రిటైర్డ్ ఇంజనీర్స్ ఫోరం అంతా. ఆ సలహాతోనే వాళ్ళందరి దగ్గర పోయి పట్టుబట్టి ఈరోజు గద్దర్ గారు లేరు, గద్దర్ గారు ఉంటే కూడా ఈరోజు వాస్తవం చెప్పేటోడు ఆయన. గద్దర్ గారు రోజు నేను మహబూబ్నగర్ కిరణ్ కుమార్ రెడ్డి వచ్చిండు, నేను నా ప్రోగ్రాంలో ఉన్నాడు, గద్దర్ గారు వచ్చిండు మహబూబ్ నగర్కి వచ్చి అరుణమ్మ నన్ను చాలా అభిమానించేవాడు, నన్ను చాలా ఆదరించేవాడు. సరే పార్టీలు ఎక్కడున్నా ఏమున్నా నన్ను ఎప్పుడూ అభిమానించేవాడు గద్దర్ గారు. సో అన్నారు అరుణమ్మ అంటే జిల్లాల కోసం పోరాటం చేసిన అని ఒక సదభిప్రాయం, ప్రజల కోసం పోరాటం చేస్తుందని. సో వచ్చిండు, ఎట్టి పరిస్థితుల్లో నువ్వు పాలమూరు రంగారెడ్డి శాంక్షన్ చేయించుకోవాలి, నీది నీ బాధ్యత, నీ జిల్లా బాగా కావాలంటే అది నువ్వు చెయ్యాలా, నీకు మంచి అవకాశం, మంత్రిగా ఉన్నావు, నువ్వు పట్టుబట్టి దాన్ని సాధించుకుని ఆయన కూడా చెప్పిండు. సో ఆ యొక్క పట్టుదలతోనే మీ అందరి ప్రోత్సాహంతోనే ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారిని పట్టుబట్టి ఆ యొక్క సర్వే కోసం జీవో విడుదల చేయించిన, జీవో 72 ఆ సంథింగ్. సో దాని తర్వాతనే ఈరోజు పాలమూరు రంగారెడ్డి, లేకపోతే పాలమూరు రంగారెడ్డి ఉండేది కాదు. నువ్వు కాంగ్రెస్ బీజేపీలో ఉన్న డీకే అరుణ ఏం తెచ్చారు, అది వాళ్ళు దేవడం ప్రభుత్వంలో ఎవరున్నారు అనేది ఇక్కడ ముఖ్యం కాదు. ఎవరు దేనికోసం కష్టపడ్డారు, దేనికోసం దానికోసం పోరాటం చేశారు, దాన్ని సాధించారనేది ఇక్కడ ముఖ్యం. పార్టీలు అనేకం ఉండొచ్చు. హరీష్ రావు గారు టీఆర్ఎస్ పార్టీ, ఆయన టీఆర్ఎస్ పార్టీలో ఉండి అనేకమైనటువంటి అభివృద్ధి పనులు కాంగ్రెస్ పార్టీ ద్వారా చేయించుకునేవాడు. అక్కడ కాంగ్రెస్ పార్టీ చేయించింది అని చెప్పలేదు, హరీష్ రావు తెచ్చిందనే చెప్పింది అక్కడ. ఈరోజు ఎవరైనా అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యురాలుగా, జిల్లా మంత్రిగా ఆ ప్రాంతం కోసం ఏదైతే పట్టుదలతోనే సాధిస్తారో అది ముఖ్యం. మరి జిల్లాలో చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, అప్పుడు మాజీ మంత్రులు ఉన్నారు, మరి వాళ్ళు ఎందుకు చేయలేదు? వాళ్ళు ఎవరు నాతో కలిసి రాలేదే, కలిసి కావాలని పోరాటం చేయలేదే? అప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్నాడు, ఈ ప్రాజెక్ట్ వద్దన్నారు, పాలమూరు రంగారెడ్డి వద్దన్నారు, రేవంత్ రెడ్డి టీడీపీ పార్టీ వద్దన్నారు జిల్లాలో. ఆయన టీడీపీలోనే ఉన్నాడు కదా, రోజు ఎమ్మెల్యే ఉన్నాడు కదా. ఇప్పుడు సీతా దయాకర్ రెడ్డి గారు వీళ్ళు అంతా అప్పుడు కలిసి ఉన్నారు, వాళ్ళందరూ కూడా పాలమూరు రంగారెడ్డి వస్తే ఏదో వాళ్ళకి నష్టం జరుగుతుంది అనేటటువంటి ఒక భావన ఆ ప్రాంతానికి. అప్పుడు అధికారులు అంతా కూడా చెప్పినారు దానివల్ల ఎలాంటి లేదు, మీ భ్రమలో ఉన్నారు, రాంగ్ కన్సెప్షన్లో ఉన్నారు, అది కాదని చెప్పిండ్రు. దాన్ని కొంతకాలం అడ్డుకున్నారు. ఈరోజు వీళ్ళు అప్పుడు మరి రేవంత్ రెడ్డి గారు చెప్పొచ్చు కదా, ఈ ప్రాంతానికి అవసరం పాలమూరు రంగారెడ్డి, డీకే అరుణ గారు ఫైట్ చేస్తుంది, మేము కూడా అందరం వస్తాం, కావాలని పట్టుబట్టాలి కదా. ఒకరోజు కూడా రాలేదే, ఒకరోజు కూడా మాట్లాడలేదే. ఈరోజు అరుణమ్మ పాలమూరుకి ఏం చేసింది,
జాతీయ హోదా అంటాడు. అరే జాతీయ ఉపాధ్యక్షురాలు జాతీయ హోదాకి ఏమైనా సంబంధం ఉందా? నేను ఏమైనా ఇక్కడ ఎంపీ గెలిచి ఏమైనా కేంద్రంలో జలవనరుల శాఖ మంత్రిని ఉన్నానా, లేకపోతే కేంద్ర మంత్రిగా ఉన్నానా, ఇక్కడ పార్లమెంట్ మెంబర్గా ఉన్నానా? ఆయననే పార్లమెంట్ మెంబర్ అయింది కదా మల్కాజ్గిరి నుంచి. ఈ పాలమూరు బిడ్డనని చెప్పుకుంటున్నాడు. మరి ఎందుకు నువ్వు మాట్లాడలేదు? అపోజిషన్లో ఉంటే ఇంకా నీకు పవర్ ఎక్కువ కదా పోట్లాడడానికి. మరి ఒకరోజైనా నువ్వు పోట్లాడినావా?